ఓవైసీకి ఓ న్యాయం ఇతరులకు ఓ న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే? బండి సంజయ్. బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య. మజ్లీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువును ఆక్రమించి బిల్డింగులు కట్టి విద్యా సంస్థలను నడుపుతున్నారని, ఆ బిల్డింగులను ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఓవైసీ చెరువులో బిల్డింగులు కట్టి పేద విద్యార్థుల పేరుతో పొట్టుగా పైసలు సంపాదిస్తున్నారు. ఓవైసీ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మిగతా వర్సిటీల విషయంలో ఇంకో విధానం ఎలా అనుసరిస్తారు? ఇందులో కూడా మైనార్టీ సంతుష్టీకరణ విధానమేనా? ఓవైసీ బెదిరిస్తే కాంగ్రెస్ సర్కార్ భయపడుతున్నది, అందుకే చర్యలు తీసుకోవట్లేదు అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యల పైన ఒక పోల్ పెట్టుకుందాం. ఓవైసీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా? రైట్, ఒకసారి చూద్దాం. ఆ పోల్లో పాల్గొనండి దయచేసి. విజయ డైరీలో రెండు నెలల నుంచి పైసలు వస్తలేరట, బిల్లులు ఇస్తలేరట. విజయ డైరీలా? విజయ డైరీ అంతా ఆగమాగం ఉంది, ఆగమాగం అయిపోతుంది. గవర్నమెంట్ డైరీ మళ్ళీ. ఓవైసీ బ్రదర్స్ ను చూసి తెలంగాణ ప్రభుత్వం భయపడుతుంది అని చెప్పి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి గారు ఆయన వ్యాఖ్యల్ని మీరెట్లా చూస్తారు? ఓవైసీ బ్రదర్స్ ను చూసి కాంగ్రెస్ భయపడుతుందని బండి సంజయ్ గారు అంటే మరి నిజమేనా? భయపడుతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, అబద్ధం భయపడడం లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ కామెంట్ని తెలియజేయండి. అలాగే లైక్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దీన్ని ఖచ్చితంగా లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. విద్యుత్ శాఖలో ఆర్టిజన్స్ గురించి మరియు ఏపీఐసిబి రూల్స్ వర్తించేలా మాట్లాడండి అన్నంటే ఖచ్చితంగా పోయి నేను విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి మీ విన్నపాన్ని తెలియజేస్తా. ఓవైసీ బ్రదర్స్ ను చూసి కాంగ్రెస్ భయపడుతుందని బండి సంజయ్ అంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. అమ్మా 50-50 50-50 నిజమే. భయపడుతుందని 50% మంది, భయపడడం లేదని చెప్పి 50% మంది చెప్తారు. వికలాంగుల పెన్షన్ ఇంకా సో ఈ వచ్చే నెల 17 నుంచి అంటే 17 నుంచి మళ్ళీ ఇది మళ్ళీ ప్రజా అంటే ఉందిగా అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. అప్పుడు దయచేసి మీరు అప్లై చేసుకోండి. ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. లైక్ చేయండి,